హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది 10th క్లాస్ చాప్టర్ 1లో రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లో ఎక్సైజ్ 1.1 సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ అనమాట. సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అంటే ఇచ్చిన ప్రతి నెంబర్ యొక్క ఎల్సిఎమ్ అండ్ హెచ్సిఎఫ్, ఇచ్చిన పేర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంట, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం వెరిఫై చేయాలి. అంటే ఈ ఫార్ములా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, మనకు వచ్చిన ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే అది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్గా వచ్చిద్దో రాదా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట, వెరిఫై చేసి చెప్పాలంట. ఫస్ట్ ఇచ్చింది 26 and 91. ఈ 26 and 91 యొక్క ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంతో రాసుకుందాం మనం. ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈ 26 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత? 26ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే ఫస్ట్ 26ని 2తో డివైడ్ చేసుకుంటే 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం దాన్ని ఇంకా రాయలేము. నెక్స్ట్ 91, ఈ 91ని 7తో డివైడ్ చేసుకుంటే 13. అంటే నెక్స్ట్ ఇయర్ 26 అనేదాన్ని మనం 2 into 13 అని చెప్పి రాసుకున్నాం. నెక్స్ట్ 91 అనేదాన్ని 7 into 13 అని చెప్పి రాసుకున్నాం. పవర్స్లో రాసుకుంటే 2 power 1 into 13 power 1 దట్ ఈస్ ఈక్వల్ టు 7 power 1 into 13 power 1. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ రాసుకున్నాం. ఇందులోంచి హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91. ఇందులో మనం హెచ్సిఎఫ్ రాసుకునేటప్పటికి ఇచ్చిన టూ నెంబర్స్లో 2 or more నెంబర్స్ ఏదైనా సరే అందులో కామన్గా ఉండి లీస్ట్ పవర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి మనం. లీస్ట్ పవర్ కామన్గా ఉండి లీస్ట్ పవర్ అంటే ఈ రెండు మనకు ఎగ్జాక్ట్ కనపడితే ఈ రెండే ఉంది కామన్గా. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ ద సేమ్ పవర్, రెండిట్లో కూడా సేమ్ పవర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 అనే వాల్యూ 13. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 26 and 91. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎలా రాసుకుంటాం, ఎల్సిఎం ఎలా రాసుకుంటామంటే రెండిట్లో ఉండి హైయెస్ట్ పవర్ రాసుకుంటాం. హైయెస్ట్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాక్చువల్గా ఈ స్టెప్ అయితే అవసరంలా, దీన్ని నేను 7 power 0 అని రాసుకోవచ్చుగా, ఎందుకంటే 7 power 0 1. నెక్స్ట్ ఇక్కడ 2 power 0 అని చెప్పి రాసుకున్నా, అంటే ఇందులో ఆ నెంబర్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా రాసుకున్నా, ఇక్కడ అది రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఆ నెంబర్ రాసుకున్నా. 7 power 0 అంటే ఎంత? 1. 2 power 0 into 2 power 0 అంటే 1, అంటే ఈ రెండు 1 కాబట్టి నేను రాసుకున్నా. దీనికి 1 మల్టిప్లై చేసిన ఇదే వాల్యూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఉన్న హైయెస్ట్ వాల్యూస్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా ఉన్నాయి, 2 power 1 2 power 0, రెండిట్లోంచి హైయెస్ట్ వాల్యూ ఏది? 2 power, హైయెస్ట్ పవర్ 2 power 1. నెక్స్ట్ ఈ రెండిట్లోంచి 7 power 1 7 power 0, హైయెస్ట్ 7 power 1. నెక్స్ట్ రెండిట్లోంచి సేమ్ పవర్ 13 power 1, అంటే 2 into 7 into 13. 2 into 7 అంటే 14 into 13. 14 into 30 means 14 into 13. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. 4 3s are 12. నెక్స్ట్ 3 1s 3 plus 4 1s 4, 3 plus 4 7 plus 1 8, here 1 1s 1, it means 182. ఈ వాల్యూ ఎంత? ఇది 182. దీని వాల్యూ ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ వచ్చి 13 వచ్చింది, ఎల్సిఎం వచ్చి 182. నెక్స్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అదిగా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, అదిగా ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ ఎల్సిఎం అంటే 182 into 13, ఇది రాసుకుందాం పక్కన. 182 into 13, 3 2s 6, 3 8s 24. నెక్స్ట్
3 ones 3 plus 2 5. Here take the tens digit from 2 ones 2 8 1 6 6 4 plus 2 6. Here 8 plus 5 3 1 plus 1 2. ఎంత వచ్చింది మనకి 2 3 6 వచ్చింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ ఇచ్చింది ఏంటిది 26 ఇంటూ 91. ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసుకుందాం మనం. 91 ఇంటూ 26 6 ones 6 6 nines 54. నెక్స్ట్ ఫ్రమ్ టెన్స్ ప్లేస్ 2 ones 2 2 nines 18 6 4 plus 2 6. Here 8 plus 5 3. Here 1. It means here we'll get 2 3 6. అంటే ఇక్కడ మనకి ఇందాక ఇక్కడ ఎల్సిఎం చేసిన సేమ్ వాల్యూ వచ్చింది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసిన, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసిన సేమ్ వచ్చింది. ఒకటి రాసుకుందాం కింద. దేర్ ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకేనా? ఇది సెకండ్ రౌండ్లో ఫస్ట్ సమ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్.